అమ్మా, మీరెంతో నమ్మకంగా పూజ జరిపించారు, కానీ విఘ్నాలు తొలగించడానికి చేసే పూజకే విఘ్నం కలిగిందంటే ఇది మంచి పరిణామం కాదమ్మా. ఇంట్లో సమస్యలున్నా, అశాంతి నెలకొన్నా అవన్నీ తొలగిపోవాలని శాంతి పూజ జరిపిస్తాం. అలాంటి పూజకే ఆటంకం కలిగిందంటే ఇది చిన్న విషయం కాదమ్మా. జరిగిన పరిణామాలు చూస్తుంటే ఏదో పెద్ద గండమే ముంచుకొస్తున్నట్టు అనిపిస్తుంది. దయచేసి మీరందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయండి అమ్మా. సమస్య ఏందనేది మీ కళ్ళతో మీరే చూసినారు కదా పంతులు గారు. దీనికి విరుగుడు ఏమైనా ఉందంటే చూడండి. అది ఎంత పెద్ద పూజైనా యాడ చేయించమన్నా చేయిస్తును. నాకు తెలిసి ఈ సమస్య మీ అన్నగారు మనసులోనే ఉండాలమ్మా. ఆ సమస్యతో ఆయన బాధపడినంత కాలం మీ ఇంట్లో ఏ సమస్యకి పరిష్కారం ఉండదమ్మా. తండ్రి బిడ్డని ద్వేషించడం అనేది ఎక్కడా చూడలేదు. ఆ దురదృష్టం ఏ బిడ్డకి ఉండకూడదు కూడా. అలాంటిది ఈ ఇంట్లో కడుపున పుట్టిన బిడ్డనే తన బిడ్డ కాదు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ముందు ఆ పరిస్థితి పోవాలమ్మా. ఆయన మనసులో నుంచి ఆ ఆలోచన పోవాలి. అంతకు మించిన పరిష్కారం నాకైతే మరి కనిపించట్లేదమ్మా. ఉంటానమ్మా. అత్త, ఏం కాదు. ఇలా జరుగుతుందని మనం కలగంటామా? ఎందుకు జరిగినాదో ఎట్టా జరిగినాదో ఆ దీపపు కుందే అక్కడికి రావడమేంది, నా మీద పడ్డవేంది, నా చీర కాలిపోవడమేంది? అనుకోకుండా జరిగిన ప్రమాదమే కావచ్చు, కానీ దానికి కారణం వాడిని నాన్న వాణ్ణి కోపడ్డాడు. అదేరా నా బాధ. ఆ పంతులు గారు చెప్పినట్టు మీ నాయన మనసులో ఆ బాధ పోవాలంటే చిరుగాడి మీద కోపం పోవాలా? వాళ్ళమ్మ విషయంలో కానీ వేరే ఏ విషయంలో కానీ వాడి తప్పేవీ లేదని మా అన్నకి తెలియాలా? అది జన్మకి జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదు. ఇంట్లో నుంచి అగుపట్టికి అంపించేసినాడు. ఇంటి బయట అయినా ఉండాళ్లే అనుకుంటే ఆడ నుంచి తరిమేస్తుండాడు. అసలు వాణ్ణి ఏం చెయ్యాలనుకుంటుండాడ్రా మీ నాయన? చివరికి వాడి బతుకు ఏమైపోవాలి చెప్పండ్రా.